నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్ మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుకు త్వరగా అనుమతులివ్వాలని వినతి. ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం. హాజరైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు 2047 నాటికి వికసిత్ భారత్గా మారడంపై దృష్టి పెట్టాలని మోదీ పిలుపు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధించటమే లక్ష్యమని నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడి. కరోనా వ్యాప్తి, సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచన. కోవిడ్, డెంగ్యూ పేరుతో ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో మాట్లాడనున్న ప్రధానమంత్రి. రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం. ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో తెలుగు అనువాదం ప్రసారం. జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టీకరణ. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ. సారథిగా సుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ రెడ్డికి జట్టులో చోటు. కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలా పనిచేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలోని ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ 2047 నాటికి వికసిత్ భారత్గా మారడంపైనే అందరి దృష్టి ఉండాలని సూచించారు. ప్రతి రాష్ట్రం, నగరం, గ్రామాన్ని వికసిత్గా మార్చటమే మన లక్ష్యమని తెలిపారు. కలిసి పనిచేస్తే లక్ష్యం చేరేందుకు 2047 వరకు వేచి ఉండే పని లేదని చెప్పారు. ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలని సూచించారు. 140 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. శ్రామిక శక్తిలో మహిళల వాటా పెరగాలన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్న మోదీ భవిష్యత్తు నగరాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వెల్లడించారు. నగరాల అభివృద్ధికి ఆవిష్కరణ, స్థిరత్వం ఇంజిన్లుగా ఉండాలని చెప్పారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య, అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాకారమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదాన్ని ప్రధాని ముద్రించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి, దేశ పురోభివృద్ధి ప్రతి రాష్ట్రం అభివృద్ధితో ముడిపడి ఉంటుందని చెప్పారు. అందుకే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించడం అత్యవసరమని తెలిపారు. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించాలని కోరారు. జాతీయ వృద్ధిలో సమానత సాధించడానికి ఈ సమతుల్యత చాలా కీలకమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో తమ కార్యాచరణను సమర్పిస్తున్నామని వెల్లడించారు. $1 ట్రిలియన్ జీఎస్డీపీ సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని చెప్పారు. అయితే 10 ఏళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తమ రాష్ట్రం ఉందని వెల్లడించారు. జనాభాలో సగమైన మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలని, మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థిక అభివృద్ధికి దన్నుగా నిలిచే పథకాలను రూపొందించామని స్పష్టం చేశారు.
నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రోకు త్వరగా అనుమతిచ్చేలా పట్టణాభివృద్ది శాఖను ఆదేశించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక మంత్రివర్గ అనుమతులివ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని, ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానానికి గ్రీన్ఫీల్డ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్, ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు. మన దేశంలో పరిస్థితి సాధారణంగా ఉందని, JN.1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని, ఈ వేరియంట్ 2023 నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేవని అన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే ఇతరులెవ్వరికీ హాస్పిటలైజేషన్ అవసరం ఉండదని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు. కరోనా, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగ్యూ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైరా మున్సిపాలిటీ అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరాలో జరిగిన జాబ్ మేళాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సిపిఎం బృందం వినతి పత్రాన్ని అందజేశారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని మౌలికమైన సమస్యలు పరిష్కారానికి నిధులు కేటాయించాలని, ఎన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ క్రింద భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారం డబ్బులు విడుదల చేయాలని వినతి పత్రంలో కోరారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా అదనపు నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి వైరా చెరువు ఒక పక్కన, ఇంకో పక్కన నాగార్జున సాగర్ కెనాల్ ఇంకో పక్కన. అవి కాకుండా అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు మిగతా మండలాలు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కెనాల్ని ప్రత్యేకంగా గతంలో లేకపోయినప్పటికీ, ఆ ప్రాజెక్టులో ఆ డిజైన్లో లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కెనాల్ని వైరా చెరువులో కలపటం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి త్వరితగతిన కేవలం సంవత్సర కాలంలోనే ఆ కాలంకు సంబంధించిన పనులు తవ్వించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు కూడా భూమి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా ఇచ్చాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వివరాలు చూద్దాం. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి విమర్శల దాడికి దిగారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. ఈడీ ఛార్జిషీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈడీ ఛార్జిషీట్లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారే లేరని అన్నారు.
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో కేటీఆర్ మర్చిపోయారన్న సీతక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయపడడం తప్ప అని ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే కేటీఆర్, ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. కేటీఆర్ ముందు తమ పార్టీ సంగతేంటో చూసుకోవాలని ఎంపీ మల్లు రవి హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒకళ్ళు పోటీపడి బహిరంగంగా తిప్పుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి కేటీఆర్. మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరును దాన్ని సరిచేసుకోండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎలాంటివో దేశ ప్రజలకు తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ నాయకుల కంటే ముందు కేటీఆర్ మాట్లాడడంతోనే బీఆర్ఎస్ బీజేపీకి ఏజెంట్గా మారిందని నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సూర్యాపేట జిల్లా రామస్వామిగుట్ట సమీపంలో నిర్మిస్తున్న 2016 గృహ సముదాయాలను ఆగస్టులో లబ్దిదారులకు పంపిణీ చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అభివృద్ది పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. హుజూర్ నగర్లో రామస్వామిగుట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఐటీ కారిడార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, గెస్ట్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఇది జూన్ చివరిలో వాళ్ళు పూర్తి చేస్తే జూలై ఆగస్టులో బెనిఫిషరీస్ ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. హుజూర్ నగర్ టౌనే కానీ హుజూర్ మండలంలో ఊర్లలో కూడా జెన్యున్ గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఏ షెల్టర్ లేని వాళ్ళు, కిరాయికి ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి మేము పారదర్శక ఎంపిక చేసి అలాట్ చేస్తాం. 3 నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని ఏపీ గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసేందుకు ఏపీ సిద్దమైన నేపథ్యంలో ఈ లేఖను రాసింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోందన్నారు. ఇక తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెబుతూ ఏపీ ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం నుంచి ఏపీ ఎత్తిపోతలు చేపట్టడం తగదని అన్నారు. డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతల సిడబ్ల్యూసీ అనుమతులకు విరుద్ధమని వాదన వినిపించారు. తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలని కోరింది. గోదావరి డెల్టా అవసరాలకు నష్టం జరుగుతుందని పేర్కొంది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కేఎల్ దామోదర ప్రసాద్ తేల్చి చెప్పారు. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, బయ్యర్స్తో చర్చించి ఓ కమిటీని చేయబోతున్నామని అన్నారు. ఇవాళ హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతల మండలి, ది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన కార్యవర్గం సమావేశమైంది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్తో వీరు చర్చలు జరిపారు. గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న సమస్యలపై చర్చించామని చెప్పారు. ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, థియేటర్స్ పర్సంటేజ్, రెంటల్ విధానంపై వారు కూలంకషంగా చర్చలు జరుపుతామని అన్నారు. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ, వీహెచ్పీ, బీజేవైఎం నాయకులతో పాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని భారత జవాన్లకు మద్దతుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు మాట్లాడుతూ ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కూకటి వేళ్లతో నాశనం చేస్తారని చెప్పారు. పహల్గాం ఘటన దురదృష్టకరమని, కేవలం ఒక వర్గం వ్యక్తులను టార్గెట్ చేస్తూ చేసిన దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తుందని అన్నారు. తిరంగా యాత్ర అంటే మన సైనికులకు మేమందరం, ప్రతి భారతీయుడు సంఘీభావం తెలుపుతూ మేమందరం మీ వెంట ఉన్నాము అనడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి భారతీయుడు భారతదేశం మొత్తంలో ఈ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో తిరంగా యాత్ర వివిధ సంఘాలు, వివిధ నాయకులు, అన్ని పార్టీలను కలుపుకొని చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం మీద వాళ్ళ అందరినీ, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ మన భారత సైన్యం మొత్తం సర్వనాశనం చేసింది. దానికి మేము విజయం సాధించినందుకు తిరంగా యాత్ర మేము రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో గ్రాండ్గా చేసినాం. డిజిటల్ సేవలు ఉపయోగించుకోవడంలో పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ముందుండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తన సొంత నిధులతో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో మహిళా సంఘాల వివరాలు కంప్యూటరీకరణ చేస్తున్నారని, అందుకే కంప్యూటర్లో శిక్షణ తీసుకోవాలని అన్నారు. పట్టణంలో ఉన్న 32,000 మంది మహిళా సంఘాల సభ్యులు కంప్యూటర్లో పరిజ్ఞానం సాధించాలన్నారు. ఎందుకు మహిళలు కంప్యూటర్ లిటరేట్ కావాలని నేను అంటా ఉన్నానంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లు కూడా ఆన్లైన్ అయిపోతూ ఉన్నాయి. లేదా ఉత్పత్తులను అమ్మాలన్నా, ఉత్పత్తులను కొనుక్కోవాలన్నా వివిధ పోర్టల్స్లోకి వెళ్ళి వాటిని చూసి డౌన్లోడ్ చేసుకోవడము, లేదు మన ఉత్పత్తులనే ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో పెట్టుకొని వచ్చే ఆర్డర్స్ని ఆన్లైన్లో చూసుకొని డెలివరీ చేయడము, ఈమెయిల్లో అందుబాటులో ఉండడము, ఎక్సెల్ షీట్లు తయారు చేసుకోవడము, ఇవన్నీ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే ప్రతి మహిళకు కూడా అవసరం. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నిర్మలా గీతాంబ అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను వరంగల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నిర్మలా గీతాంబ దూరదర్శన్తో మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్ల ద్వారా వివాదాలు త్వరగా పరిష్కరించబడతాయని చెప్పారు. అలాగే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 6 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ మన వరంగల్ జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముందుగాను వాళ్ళని అందరినీ కూడా మనము సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 3 రోజులు కూడా అందరూ వారు పార్టిసిపేట్ అయ్యి నిష్ణాతుల దగ్గర వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా మనం గౌరవ మర్యాదలు వాళ్ళకి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అనేది కూడా తెలియజేయడం జరిగింది. దీనికి గాను వారందరూ కూడా ఎంతోమంది కమ్యూనిటీ ఎల్డర్సు స్వేచ్ఛగా వారే ముందుకు వచ్చి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్లోని ట్రిడెంట్ హోటల్లో మిస్ వరల్డ్ పోటీదారులు ఫ్యాషన్ షోలో మెరిశారు. తెలంగాణ చేనేత వస్త్రధారణతో ర్యాంపై సందడి చేశారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఆధునిక ఫ్యాషన్ డ్రెస్లతో ర్యాంప్ వాక్ చేశారు. తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. 84.33% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు 53,085 మంది బాలురు హాజరు కాగా 42,836 మంది 80.69% ఉత్తీర్ణత సాధించారు. అలాగే 45,773 మంది బాలికలు హాజరు కాగా 40,528 మంది 88.54% ఉత్తీర్ణత సాధించారు. 2025 పాలిసెట్లో మొత్తం 120 మార్కులకు పరీక్షలు నిర్వహించగా అందులో 36 మార్కులు వచ్చిన అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు 1 మార్కు తక్కువతో 35 మార్కులకు పాలిసెట్ అర్హత పొందారు. అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు కేటాయించారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని మరోసారి దౌత్య బృందం స్పష్టం చేసింది. ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని దౌత్య బృందం జపాన్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో సంభాషించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడులలో పాకిస్తాన్ పాత్రను స్పష్టంగా వివరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ఎలా నాశనం చేసిందో స్పష్టంగా వెల్లడించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం పాటిస్తుందని చెప్పారు. మరోవైపు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని దౌత్య బృందం యుఏఈ పర్యటనను ముగించింది. ఈ పర్యటన ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసిందని ఎక్స్ వేదికగా శ్రీకాంత్ షిండే తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్కు మద్దతిచ్చినందుకు యుఏఈ నాయకత్వానికి షిండే బృందం కృతజ్ఞతలు తెలిపింది. యుఏఈ పర్యటన ముగించుకుని షిండే నేతృత్వంలోని బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు పయనమయ్యింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకోనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 122వ మన్ కీ బాత్ సంచిక దూరదర్శన్ యూట్యూబ్, ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరిలో ప్రసారమవుతుంది. हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 25 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें, रविवार 25 मई सुबह 11 बजे मन की बात। లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
రాహుల్ వ్యాఖ్యలు అమిత్ షాను అవమానించేలా పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కటియార్ పరువు నష్టం దావా వేశారు. 2018 జూలై 9న చైబాసాలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ కేసు చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారెంట్ను జారీ చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో సరిహద్దు గ్రామాల్లో పాక్ కాల్పులతో ప్రభావితమైన గ్రామాలను సందర్శించారు. పూంచ్లో పలు ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులున్నాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు రాహుల్ గాంధీ. భారతదేశం వృద్ధిలో దూసుకుపోతుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఢిల్లీలోని 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో పేదరికం 5% కంటే దిగువకు రావడంతో దేశం వేగవంతమైన వృద్ధిని సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మనం ప్రస్తుత ప్రణాళికలకు కట్టుబడి ఉంటే మరో 2-3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని చెప్పారు. The agenda for the meeting was actually basically 2 items apart from an action taken report. Firstly, the theme of the meeting itself and the first item in the agenda was Viksit Rajya for Vikasit Bharat. Viksit Bharat Hetu Viksit Rajya. The whole idea is in the last governing council, the 9th governing council held just after the election in July, the Prime Minister had given a call for all states to prepare their own state visions, making their states Viksit, Viksit Bihar, Viksit Orissa, Viksit Madhya Pradesh, so that they have visions which will then aggregate into a larger vision for the nation. So I think that is what drove the agenda for the last 1 year, and that's why it became the primary theme of today's governing council meeting. The reason for the PM giving this call last time is that India is at a turning point. It's at a takeoff stage. And this is at the cusp of a change in our growth trajectory. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనతను సాధించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది. విస్తృతమైన ఏజెన్సీ నెట్వర్క్ కలిగిన తమ పనితీరును గిన్నీస్ వరల్డ్ రికార్డు గుర్తించిందని ఎల్ఐసి పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఏజెంట్లు జనవరి 20న 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేసినట్లు ఎల్ఐసి తెలిపింది. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే తొలిసారి. తమ ఏజెంట్లు తమదైన పనితీరుతో ఒక బెంచ్ మార్క్ను సృష్టించారని ఎల్ఐసి పేర్కొంది. భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చే నెల 20 నుంచి జరగనున్న ఇంగ్లాండ్తో మ్యాచ్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను తీసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. వీరిలో తెలుగు ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, నితీష్ రెడ్డి స్థానం దక్కించుకున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్ష్దీప్ సింగ్,
కుల్దీప్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో జరగనున్న అన్ని మ్యాచ్లను ఆడగలిగే స్థితిలో లేడని ఫిజియోథెరపిస్టులు చెప్పారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఇక శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై మాట్లాడుతూ తమ అంచనా ప్రకారం గిల్ టీంను అద్భుతంగా లీడ్ చేయగలడని అన్నారు. టీమిండియాకు కెప్టెన్ అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, అయినా వాటిని తట్టుకుని రాణిస్తాడనే నమ్మకం తమకుందని అజిత్ అగార్కర్ వివరించారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్బాగ్, లకడీ కపూర్, లిబర్టీ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్ మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుకు త్వరగా అనుమతులివ్వాలని వినతి. ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం. హాజరైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు 2047 నాటికి వికసిత్ భారత్గా మారడంపై దృష్టి పెట్టాలని మోదీ పిలుపు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ జీఎస్టీపీ సాధించటమే లక్ష్యమని నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడి. కరోనా వ్యాప్తి, సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచన. కోవిడ్, డెంగ్యూ పేరుతో ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో మాట్లాడనున్న ప్రధానమంత్రి. రేపు ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం. ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే దూరదర్శన్ యాదగిరి ఛానల్లో తెలుగు అనువాదం ప్రసారం. జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టీకరణ. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ. సారథిగా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. తెలుగు ప్లేయర్లు సిరాజ్, నితీష్ రెడ్డికి జట్టులో చోటు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.